దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. లూకా సువార్త మనందరికీ తెలుసు, 5వ అధ్యాయం 5వ మాట. ఆ సందర్భంలో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్తాడు, పేతురు నీ దోణిని లోతునకు నడిపించు అంటాడు. పేతురు అంటాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా ఎతికాం, రాత్రంతా మేము కష్టపడుతూనే ఉన్నాం, కానీ మాకేం దొరకలేదయ్యా, మాకు మిగలలేదయ్యా, మాకేం రాలేదయ్యా అన్న రీతిలుగా డిసప్పాయింట్ అయినట్టుగా చెప్తా ఉంటాడు. దైవ జనాంగమా, దేవుని బిడలారా, ఈరోజు గుర్తుపెట్టుకో, నీ బ్రతుకంతా కష్టపడ్డ ఆశీర్వాదం లేదా? ఎక్కడ చేపెట్టినా నష్టమే జరుగుతుందా? ఎక్కడ ఏది మొదలుపెట్టినా అనుకోని విధముగా వ్యాపారం కానీ ఆరోగ్యం కానీ అన్నీ వెనకబడిపోతున్నాయా? లాస్ అయిపోతున్నావా? నష్టపడిపోతున్నావా? అసలు చేతికి ఏమీ దొరకట్లేదా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పేతురు నీ దోణి లోతునకు నడిపించు. పేతురు అంటాడండి, అద్భుతమైన మాట చెప్తాడు, ప్రభువా రాత్రంతా కష్టపడినా మాకేం దొరకలేదు, కానీ నీ మాట చొప్పున నేను పోతానయ్యా ముందుకంటాడు. నీ మాట చొప్పున వలేస్తానయ్యా, నీ మాట చొప్పున చేస్తానయ్యా, నీ మాట అంగీకరించి నేను లోబడి నేను ఈ కార్యాన్ని చేస్తానయ్యా అన్నట్టుగా చెప్తాడు. ఆ తర్వాత చూడండి, అద్భుతం అండి, మనందరికీ తెలుసు, ఆ లేఖనాలు చదువుకోండి, అద్భుతం. విస్తారంగా చేపలు పడతాయి, వల పిగిలిపోయేంతగా చేపలు పడతాయి, ఇతరుల సహాయం కోరి వలను బయటికి లాగేంతగా దేవుని ఆశీర్వాదం అక్కడ కనపడతా ఉంటుంది, లేకపోతే చేపలు పడినట్టుగా కనపడతా ఉంటుంది. అది దేవాతి దేవుని మాట చొప్పున జరిగింది. పేతురు దేవుని మాటకు విధేయుడై, పేతురు దేవుని మాటకు లోబడి ఆ కార్యం జరిగించుకున్నాడు. అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. ఒక రాత్రికి రాత్రే విస్తారమైన చేపలు యేసుక్రీస్తు వారి యొక్క మాట ద్వారా పేతురు వలలో పడినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఈరోజు మరలా గుర్తు చేస్తున్న దైవ జనాంగమా, ఏ పని మొదలుపెట్టినా, ఏది మొదలుపెట్టినా నష్టాన్ని చూస్తూ ఉన్నావా? అయితే నువ్వు ఒక్కసారి ప్రార్థనతో ప్రారంభించు. ప్రభువా నీ మాట చొప్పున చేస్తానయ్యా, నాతో మాట్లాడయ్యా అని ఒక్కసారి నువ్వు ప్రభువుని గిన అడగగలిగితే, ప్రార్థన చేయగలిగితే, మోకరించగలిగితే జయాన్ని చూస్తావు, ఆశీర్వాదాన్ని చూస్తావు, కుటుంబ సమృద్ధిని చూస్తావు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకనంటే లేఖనాల్లో సత్యము రాయబడింది అక్కడ పరిశుద్ధ గ్రంథంలో. పేతురుకు విస్తారమైన చేపలు పడెను. ఆహా, దేవుని నామానికి స్తోత్రం. దైవజనుల బిడలారా, లేదా దైవ జనాంగమా, ఒకసారి గమనించు. కొన్ని పరిస్థితుల్లో ఓడిపోతూ ఉంటావు, పడిపోతూ ఉంటావు. సూటిగా నీతో చెప్పే మాట ఒక్కటే, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? నీ మాట చొప్పున చేస్తానయ్యా అని అడుగు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, ఆమేన్.